సార్ ఒబేసిటీ మరి దారుణంగా పెరుగుతుంది కదా! 100, 120 కేజెస్ ఉన్న వాళ్ళు నేచర్ మంత్రాలో అసలు వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు? నిజంగా చెప్పాలంటే ఎంత వెయిట్ ఎక్కువ ఉంటారో అంత ఫాస్ట్ రిజల్ట్ వచ్చింది, అంత ఎక్కువ రిజల్ట్ వచ్చింది. హ్మ్. మీరన్నట్టు ఒక 100 కిలోల పైన తీసుకుందాం. 100, 110 కిలోలు తీసుకుందాం. 110 అంటే మామూలు అయిపోతుంది ఇప్పుడు. అంత దారుణంగా ఉంది మీరన్నట్టు. 110 తీసుకుంటే గనుక దిరీష్ అనే ఆయన షుగర్ కోసం జాయిన్ అయ్యాడు. 114 కిలోలు ఉన్నాడు. నవంబర్‌లో జాయిన్ అయ్యాడు. ఓకే. జనవరి వచ్చేసరికి అంటే 2 మంత్స్‌కి ఆయన 114 నుంచి 99 కిలోలకు వచ్చాడు. ఆయన నిజంగా వాస్తవంగా షుగర్ కోసం చేసింది. హ్మ్. దాంతో పాటు ఇది కూడా తగ్గిద్ది. ఓకే. ఇంకా దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసామంటే కనుక ఇంకొక 4, 5 కిలోలు తగ్గుతారు. హ్మ్. చాలా ఈజీగా తగ్గొచ్చు. ఎందుకంటే ఇందులో ఒట్టి టాబ్లెట్‌లో లేకపోతే ఫుడ్ ఇది ఒక్కటే కాదు దీంట్లో. ఇటు ఫుడ్ ఉంటది. ఇటు చూస్తేనేమో యోగా మొత్తం ఎక్సర్‌సైజ్‌లు ఉంటాయి. ఈ 2 కాంబినేషన్ అన్నమాట. ఇటు దానివల్ల ఏమైందంటే చాలా ఎక్కువ తగ్గుతారు. మళ్ళీ తర్వాత ఫ్యూచర్‌లో కూడా రాకుండా కూడా ఈ పద్ధతిలోనే ఉంటది. ఎందుకంటే ప్రతి నెల 3 కిలోలు, 2 కిలోలు తగ్గుతానే పోవచ్చు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఫ్యాట్ బర్న్ చేయడానికి మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఎంత బర్న్ చేస్తున్నాం అనేది మన చేతిలో ఉంది అప్పుడు. ఎంత తింటున్నాం, ఎంత మనకి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇంతే దీని సింపుల్ అది. ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ!